హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడ భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా ఎంతో విశేషంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తూ ఉన్నారు. అదే విధంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ఎంతో సుఖంగా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. సార్ నమస్తే సార్. నమో వెంకటేశాయ అండి. సార్ నిన్న మామూలుగా మనం చూసుకున్న ప్రకారం ఆలయం మొత్తం కూడా చూసాం, ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయమ్మా, మనకి 12 గంటలకు కూడా అయిపోతాయని చెప్పారు. అదే విధంగా కూడా కంప్లీట్ చేసేసారు. ఇక్కడ మన పరిస్థితి చూసుకున్నట్లయితే మీరు ఏదైతే మాట చెప్పారో దానికి 100% దాటిపోయి కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సాటిస్ఫై అయ్యి అయితే స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. దీని గురించి మీ యొక్క అనుభూతి అనేది ఏ విధంగా ఉంది? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా మంది భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. మీరు చూస్తే ఇంకా క్యూలు కూడా నిండిపోయినాయండి. చాలా తాకిడిగా ఉంది ఈ సంవత్సరం కూడా. ఈ పురాతన ఆలయం విశిష్టత అందరికీ తెలుసు కాబట్టి ఇలా కంటిన్యూస్ గా మనకి జనాలు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఈ ముక్కోటి రోజు. అలానే ఇప్పటి వరకు వచ్చిన జనాల్ని బట్టి ఎవరికి కూడా ఏ అసౌకర్యం కలగకుండా మా వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్స్ అందరూ ఉదయం 3 గంటల నుంచి క్యూ ఎక్కడ అయినా అయితే దానికి సరిపోయే ఏర్పాటు చేయటం, ఎవరికైనా మంచినీటి వసతి గురించి కానీ ప్రసాదాలు కానీ ఎక్కడ సరే క్యూ ఆగితే అక్కడ వాళ్ళు వెంటనే స్పందించి వాలంటీర్లందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంది భక్తులు దర్శించుకున్నారు. ఇంకా కూడా మీరు చూస్తే వస్తూ ఉన్నారు. వాతావరణం కూడా మనకి సహకరించింది. అందరికీ కూడా లక్ష్మీకాంత స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో చల్లటి వాతావరణం, ఎంతో అద్భుతమైన వాతావరణంలో కూడా ఈ రోజు ముక్కోటి ఏకాదశి అనేది జరగడం జరుగుతూ ఉంది. స్వామి వారి కృపే అని మనం చెప్పుకోవచ్చు. టైం మనకి 10 కావస్తుంది, అయినా సరే ఏ మాత్రం కూడా ఎండ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా దర్శించుకునే వెళ్లే విధానం అయితే మనం ఇప్పుడు గమనించవచ్చు. రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అయితే మనతో ఉన్నారు. స్వామి వారిని కూడా అడిగి తెలుసుకుందాము. ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అన్న విశేషాలన్నీ కూడా స్వామి వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి నమః కమల నేత్రాయ హరయే పరమాత్మనే జగతః పాలయితే చ లక్ష్మీకాంత నమోస్తుతే కావలి గ్రామ వాసాయ కామిత అర్థప్రదాయనే లక్ష్మీకాంతాయ దివ్యాయ నిత్యశ్రీ నిత్యమంగళం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రహితుడు చరాచర జీవకోటికి ఆధారభూతులైన శ్రీమన్నారాయణుడు శ్రీభూ సమేత లక్ష్మీకాంత స్వామిగా అర్చామూర్తిగా ఈ కావలి గ్రామాన్ని వేయించేసినారు. విష్ణు ప్రీతికరమైనది ఏకాదశి. ప్రతి ఏకాదశికి విష్ణు ప్రీతికరమైనది. ఇది ముక్కోటి అట్ట సంవత్సరం మొత్తం మీద నాకు 25 ఏకాదశులు వస్తాయి. కానీ ఈ ముక్కోటి ఏకాదశి 30 ముక్కోటి దేవతలు కూడా ప్రీతిపాత్రమైందని అన్ని ఏకాదశిలో మనం ఏం చేయలేకపోయినా, ఉపవాసం చేయలేకపోయినా ఈ ఒక్కరోజు స్వామి దర్శిస్తే ఎంతో ఎంతో పుణ్యఫలం. పర్వదిన సందర్శనం భక్తాభిష్ట ప్రదాయకం అని చెప్పి ఒక సూక్తి ఉంది కాబట్టి ఆ పరంపరలో ద్వారదర్శనం స్వామికి విశేషంగా ద్వారదర్శనం, విశేష పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ఉండి భక్తజనం విశేషంగా వచ్చి స్వామి దర్శిస్తారు. చాలా విశేష కార్యక్రమం ఇది అని చెప్పి. మామూలుగా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు కదా స్వామి, ఈ రోజు ఎలాంటి అలంకారం చేస్తారు స్వామి వారికి? అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియ భాను, ప్రదక్ష ప్రియ హనుమాన్ అని చెప్పి సూక్తి. అలాగనే అలంకార ప్రియుగా అనేక విశేష పుష్పాలతో విశేషమైన స్వామికి అలంకరణ చేస్తారు. అది దర్శిస్తే చాలయా మనకు విశేష పుణ్యం వస్తుందని చెప్పిన మా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ పరంపరలో భక్తాదులంతా వచ్చి ఏకోజామని స్వామి ఉషకాలార్చన. ఈ యొక్క ధనుర్మాసంలో దేవతకి పగటి కాలం, అందువల్ల ఈ పగటి కాలంలో స్వామి అర్చిస్తే విశేష భక్తి అని చెప్పి చెబుతున్నారు. అందువల్ల జనం అంతా కూడా ఈ ధనుర్మాసానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మాసాన మార్గశీర్షం గీతా వాక్యం. దాన్ని ఆ పరంపరలో ఈ భక్తాదులంతా వచ్చి స్వామి సేవించి ధరిస్తున్నారు. భక్తాభిష్ట ఈ యొక్క పర్వదిన సందర్శనం భక్తుల అభిష్టాన్ని నెరవేరుస్తుంది. ఎవరి ఏ కోరికలు ఉంటాయో అవన్నీ నెరవేరుస్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఆ స్వామి సేవించి ఆయన అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మామూలుగా ముక్కోటి ఏకాదశి అంటే ఏ టైం వచ్చింది, ఏ టైంకి వెళ్ళిపోతుంది అనేది చాలా మందికి తెలియదు స్వామి భక్తులకి. అంటే ఏ టైంలో మనకి ఉషకాలార్చన ఉషకాలంలో స్వామి సందర్శిస్తే విశేషం. అంటే ప్రతిరోజు కూడా స్వామికి పూజ చేస్తాము, నైవేద్యాలు పెడుతున్నాము. కానీ ఈ ధనుర్మాసంలో ఉషకాలంలో స్వామికి పూజ నైవేద్యములు జరగాల విశేషం కాబట్టి ఆ పరంపరలో ఈ ముక్కోటి ఏకాదశి కూడా అలాంటిది విశేషంగా భక్తులను ఆకర్షించి స్వామికి భక్త అభిష్ట ప్రదాయకుడిగా మనకు కావలి గ్రామంలో లక్ష్మీకాంత స్వామి వారు ఏం చేసి ఉన్నారు. అందరూ కూడా సేవించి తరించవలసింది కోరుచున్నాము.
మామూలుగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా, అది ఉత్తర ద్వార దర్శనమే ఎందుకు చేయాలి ఈ రోజు? ఆ ఉత్తర ద్వారం అంటే ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి ఆ కుబేర స్థానాన్ని సందర్శిస్తే విశేషం అని చెప్పారు. కానీ ఉత్తర ద్వారం లేకపోయినా ఏదో ద్వార దర్శనం విశేషంగా ఉంటుంది. మనకేం ఉత్తర ద్వారం ఇక్కడ లేదు, కానీ ఉత్తర ద్వారం గుండా పోయి స్వామి మూలవనం సేవిస్తారు. తిరుపతిలో కూడా లేదు కదా, ఉత్తర ద్వారం లేదు. తూర్పు ద్వారం గుండా పోయి మళ్ళీ తూర్పు ద్వారం కూడా వస్తారు. అది ఉత్తరం తూర్పు రెండు పక్కలు ఉంటాయి కాబట్టి అందువల్ల ఏదైతే స్వామి దర్శించడం ప్రధానం. అక్కడ ఏ ద్వారం ఉన్న కానీ స్వామిని దర్శించి సేవించడం ప్రధానం అని చెప్పి పెద్దలు శాస్త్రాలు, మన పురాణాలు, అనుభవజ్ఞులు, సంప్రదాయవేత్తలు చెప్పిన మాటలు. స్వామివారు ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజునే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు అని చెప్పని భక్తులు. ముక్కోటి అంటే 33 దేవతలు ఆధారపడుతుంది. ముక్కోటి పరమ 30 వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ స్వామి సందర్శించే టైం కాబట్టి అట్లా వైకుంఠ ఏకాదశి అని నామాంతరం ఉంది. వైకుంఠంలో ఈ రోజు తలుపులు తెరుచుకుంటాయి, యావత్ మంది దేవతలకి కూడా యావత్ మంది భక్తులకు కూడా అని చెప్పి అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు? ఈ ధనుర్మాసం మొత్తం కూడా వైకుంఠ భాగాలు తెరిచి ఉంటాయి చెప్పి శాస్త్రం వచ్చినాం కాబట్టి ఆ పరంపరలో ఈ ముక్కోటి ఏకాదశి దాంట్లో చేరింది కాబట్టి ఇప్పుడు స్వామి సేవిస్తే మనకు అది పగటి కాలంలో వాళ్ళంతా మన కోరికలు నెరవేరుస్తారని చెప్పని ఈ యొక్క ధనుర్మాసం ఒకటి పగటి కాలం కాబట్టి మనం అప్పుడు సేవిస్తే ఇంకా విశేషం అని చెప్పి పెద్దలు చెప్పినా కాబట్టి ఆ పరంపరలో శాస్త్ర వచనాన్ని బట్టి మనం చేస్తున్నాం అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. జీవితంలో ఎన్నో విజయాలు రావాలని కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు. నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మన అందరం కూడా జరుపుకోబోతున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి 3 కోట్ల దేవతలందరికీ దర్శనమిచ్చేందుకు ఉత్తర ద్వారం నందు వచ్చుతున్నాడు కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాడు విష్ణువుని సందర్శిస్తే 300 కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాంది. అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని, అందరినీ ఆ దేవుణ్ణి కొలవాలని, ఆ దేవుని యొక్క దీవెనలు మన కావలి నియోజకవర్గం మీద, మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.